ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఈ వీడియో చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఆ పక్కనుంటావా ఎర్రి పుక్క ఈ పక్కకు వస్తావా అయ్యయ్యయ్. యారా బాజీ, ఏంది పరిగెత్తుకుంటూ వస్తుందా? ఏం గొద్దని పుట్టింది? ఏంది ఏమైంది చెప్పు. పంతులు గారు, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మీరు ఎప్పుడు చూసినా ఈ తుప్పల్లోకి వచ్చి కూర్చుంటారు. ఎందుకు బయటికి రావచ్చు కదా? లోపల ఏమైనా చేస్తున్నారండి మీరు? సరే, ఇదంతా నాకెందుకులే, కానీ మన రాజుని వాళ్ళు చంపేశారు. అది చెప్తామనే వచ్చాను. వాళ్ళ అమ్మాయి ఎక్కి ఏడుస్తుంది. ఏంటి, రాజు చనిపోయాడా? వాళ్ళైనా చంపింది? ఆ లంజ కొడుకులే చంపుంటారు. వాళ్ళ ఎమ్మందంగా వాళ్ళ వల్ల మనం అందరం ఇలా బాధలు పడుతున్నాం. ఈ దేవుడు ప్రతి ఒక్కరికి శాస్తి చేస్తాడు. వాళ్ళ కొత్త దెంగేస్తాడు చూడు దేవుడు. దేవుడు వాళ్ళ గుద్ద దింగేదేమో కానీ మన గుద్ద దింగేస్తున్నాడయ్యా. ముందు గుద్ద మూసుకొని చచ్చిన చూద్దాం పదండి వెళ్ళి. అందుకేరా నేను ఈ చావులకు రాను. మడ్డ వచ్చిన కాడ నుండి ఏ ఆడతం తప్పితే ఏముండదు. ఏం మడ్డ టీ కూడా ఈ లంజడుగులు. అందుకే నేను పెళ్లి చేసుకోలేదురా. అందుకే గారు, మీరు పెళ్లి చేసుకుని ఉంటే మీకు తెలిసేది. మడ్డ బాధ మీకేం తెలుస్తుంది? ఎర్ర పురుగులా చూస్తున్నారు. ముద్దం మూసుకొని నుంచండి అంతే. ఏడిస్తే ఆడవండి అంతే, కానీ ఆమె తిట్టబాకండి. అర్థమైంది కదా? ఇదిగో రంగమ్మ, ఏడిసింది చాలే కానీ గుద్దు మూసుకొని పైకి లేకు అని కూడా నేను అన్నా. ఎందుకంటే కొడుకు పోయిన బాధ నీకే తెలుస్తుంది కాబట్టి నువ్వెంతైనా ఏడు. కానీ నువ్వు చేయగలిగింది, మనం చేయగలిగింది ఏమీ లేదు. చంపింది వాళ్ళే అని తెలిసినా కానీ మన గుర్తులో కొద్దిగా ధైర్యం లేదు. మన ఇంటి వెనకాల ఇంట్లో డబ్బులు లేవు కాబట్టి మనం దెంగగలిగింది లేదు. ఇట్ట పిల్లోడిని చూసుకుంటూ ఏడ్చుకోవటమే. దిగితే ఎవడైనా మంచోడు దిగాలి, వాడు మన కోసం పోరాడాలి. ఓకే, నేను ఈ కేసులో ఎందుకు అపాయింట్ చేసామో నీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ చాలా మర్డర్లు జరుగుతున్నాయి. ఆ మర్డర్లు చూసినప్పుడు అసలు నేను కూడా దడుచుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ మర్డర్లు దారుణంగా జరుగుతున్నాయి. అసలు ఒంటి మీద మాంసం మొక్క ఉండలేదు, అన్ని స్కెల్టన్లే దొరుకుతున్నాయి. నేను దెంగలేకపోతున్నాను. అందుకే నువ్వు దెంగతావని నిన్ను అపాయింట్ చేసావు. నువ్వు దెంగగలవని అనుకుంటున్నాను. నువ్వు జాయిన్ అవుతావా మా టీంలో? జాయిన్ అయితే నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్నీ మొత్తంలోకి వచ్చేస్తాయి. చూసి తట్టుకోలేవు. జాయిన్ అవుతావా మా టీంలో? సార్, ఎందుకు సార్ ఇన్ని నాటకాలు దిగుతారు? డైరెక్ట్ చెప్పొచ్చు కదా నేను దెంగలేకపోతున్నానని. సరే, ఇది పక్కన పెట్టేసేయండి. నేను ఆ కేసు ఫైల్ మొత్తం చూడాలి. అదంతా అయిపోయిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారో తెలుసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే మీరు ఇక గొద్దులో దుప్పటి కప్పుకొని పడుకోండి. ఏంటి చెప్ప పెట్టకుండా మీ ఇంటికి ఎత్తుకొచ్చా? ఏమన్నా అయిందా ఏంటి నీకు? ఒసే లంజ, చెప్ప పెట్టకుండా మీ ఇంటికి వస్తే కదే అరవాల్సింది. అయినా కానీ ఈరోజు నేను ఎక్కడికి ఎత్తుకొచ్చింది ఎందుకంటే ఈరోజు మన ఇద్దరం ఆ పక్కనున్న బెడ్రూమ్ మీద గుద్దుకోపోతున్నాం. మామూలు గుద్దురు, నేను గుద్దంతా తడెక్కేసి దింగుడికి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చుకో. ఎప్పుడు ఈ నైటీ లంగాలు మీద ఉంటానంటే ఆగు. ఎందుకు గుద్దుకోవాలంటే మనం బయటనే గుద్దుకోవచ్చు కదా, ఎందుకని బెడ్రూమ్లోనే గుద్దుకోవాలి? దానికి మళ్ళీ నా బట్టలు మార్చుకోవాలా? అసలు నువ్వు చెప్పి ఏం అర్థం కావు. ఎరుపు కూడా వెళ్ళి మాట్లాడుకుంటా పోతావు. ఎత్తరా పోక ఫోన్ ఎత్తరా. హలో,
ఎవడ్రా ఈ సమయంలో ఫోన్ చేస్తారు? ఎవడాడు మాట్లాడేది ఎదురు? సార్ నా పేరు రామయ్య అండి. ఎక్కడ గుంటూరు సందులో ఏదో స్కెల్టన్ ఉంది, కొద్దిగా తొందర రండి. ఏరా నువ్వు అక్కడే కదా ఏం చూసింది? అవునా గారా, నేను అక్కడే ఏం చూసింది, ఇంకెవరు చూడలేదు. చూసినామంటే మీకు ఫోన్ చేద్దామని ఫోన్ చేశాను. అదే జరిగింది, ఇంకేం జరగలేదు. సర్లే, నువ్వేదో ఎర్రిపోగులో మాట్లాడుతున్నావు కానీ దెంగ ఎక్కడ ఉండి. అయ్యా మాటలు కథ తిన్నగా రానిండి, ఎక్కువ మాట్లాడబాకండి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఒక పని చేయరా, ఏదన్నా చేరుకు చేసుకుని నా పాఠాలు నేర్పి మంచిగా మాట్లాడాలి. దగ్గర పూకే యాయా, నువ్వేదో పట్టుకుంటావని నిన్ను ఈ హిట్ ఆపరేషన్లో తీసుకున్నావు. నువ్వు పట్టుకునేది ఎప్పుడో, మరి ఆడ దొరికేది ఎప్పుడో. కానీ మీడియా వాళ్ళు నా గుంట్లను నొప్పదీసి గొంతులో లాఠీలు దూపుతున్నారు. నాకు మైకులు దూపుతున్నారు. మైకులు దూపి చూస్తున్నారు. ఇక రేపోక నువ్వు వెళ్ళి పట్టుకుంటావా? నువ్వు దెంగలేక కారా నాకు ఇచ్చింది. నన్నైనా పూర్తిగా దెంగిన తర్వాత ఏంటని నేను చూస్తా. అప్పుడు దాకా నువ్వు దెంగులు తిను. ఏంటి సార్ లేకపోతే? ఏ సల్మాన్, మాటలు సరిగ్గా రాని. ఏంటి ఆ బూతులేంటి? అలా మాట్లాడతావేంటి? నీ పై అధికారిని నేను, ఎర్రిపోకుడు కాదు. ఎర్రిపోకులా చూడబాక, ఎర్రలాంజా కొడక. నా పై అధికారం మొడ్డ, ఎవడి లెక్క చేయను. గుద్ద పగలు తింటా. అది నేను ఎప్పుడు ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నా, గుద్ద మూసుకొని పక్కకు తప్పుకో. ఎర్రమాట రే డాక్టర్గా, ఎన్ని రోజులు చేస్తారా నీ అమ్మ? దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించి 4 రోజులైంది. బట్ నువ్వు కనిపెట్టేదేమో కానీ నాకు గుద్ద దింగేస్తున్నారు. అక్కడ గుద్ద దింగించుకుంటున్నా నేను ఆడ. నువ్వు ఇప్పుడు చెప్పలేదా నీ గుద్దలో గుణపమే. సార్ ఒక్క నిమిషం సార్. మంట నేను అంత కష్టపడి దాన్ని చూసినా నాకు ఏం మంట, ఏ ఫలితం దొరకల. సార్ మీరు ఎందుకని ఎప్పుడు డాక్టర్ని సంప్రదిస్తారు? ఎందుకు సంప్రదిస్తారా? గుద్దులో ఏమన్నా మూలికలు లేకపోతే కత్తి వేసి గుచ్చుతామని. ఎందుకు వస్తారా ఈ హాస్పిటల్కి ఎర్రిపూ కూడా? సార్ నేను అనేది అది కాదు. డాక్టర్ని కాకుండా ఒక పూజారిని సంప్రదించండి అని నేను చెప్తున్నాను. మీ మైండ్ మొత్తం పూజ పట్టిపోయింది. అరే నాకు ఈ ఆలోచన రాలేదే. ఏమైనా నీ పూకుపోయి 2 ఎంటికలు ఉండదని బాగానే చెప్పావు. ఇప్పుడే తెస్తానట్టగా ఉండు. ఇదిగోండి పంతులు గారు, ఈ పోగులు స్కెల్టన్ని మీరు చూడాల్సిందే. అసలు ఎవడైనా చేతపడి చేశాడా లేకపోతే ఆడంతటాడేసి వచ్చాడో చెప్పాలి. ఈ స్కెల్టన్ గురించి మీరు అడుగుతుంది, నేను చెప్తాను. ఈజీగా నేను ఊహలోకి వెళ్లకుండానే చెప్పగలను దీని గురించి. 2000 years later. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, 2000 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో 2 తెగలు ఉండేవి. ఒకటి సుల్తాన్ తెగ, ఇంకోటి మల్తాన్ తెగ. సుల్తాన్ తెగ ఆర్థికంలో కానీ డబ్బులో కానీ గుద్దబలిసి కొట్టుకులాడుతుంది. కానీ మల్తాన్ తెగ అలా కాదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. దీనికి మల్తాన్ తెగ వాళ్ళు ఏం చేయలేక సుల్తాన్ తెగ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, కుక్కలకు మెల్లే. కానీ సుల్తాన్ తెగ వాళ్ళు వాళ్ళనట్టా చూడలేదు. ఒక విషయం అనుకున్నారు సుల్తాన్ తెగ వాళ్ళు. అరే మల్తాన్ తెగ వాళ్ళందరూ మన దగ్గరే పనిచేస్తున్నారు కదా, మనం ఒకటి పెట్టుకుందామా? ఏంటంటే మీ ఇంటికి ఎవరైనా పని చేస్తానికి వచ్చినా, మా ఇంటికి ఎవరైనా పని చేస్తానికి వచ్చినా, సరిగ్గా పని చేయని వాడిని కాకపోయినా, పని చేసిన వాడిని కాకపోయినా, ఎవరినైనా మనం చంపేద్దాం. రోజుకొకరిని చంపుదాం.
మరి వాళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్తే కొత్త పగలు తెగుతారు ఎర్రిపోగా. ఎర్రి పొగలో ఉన్నావు నువ్వు. నేను నీ అంత పిల్ల పొగని కాదు, అందుకే పోలీసులకు డబ్బులు ఇచ్చా. మనం అందరినీ సావదింగదు. వాళ్ళకి మన మాట తప్ప వేరే వాళ్ళ మాట రుచి కాదు కదా. మన దగ్గరే పని చేస్తారు చచ్చినట్టు లంచ కొడుకులు. గుత్త పదలింద పాండ్ర లంచ కొడుకుల్ని. ఇలా అనుకొని సుల్తాన్ తెగ వాళ్ళు మల్తాన్ తెగ వాళ్ళని 100 మందిని సావదింగారు. ఇదంతా ఓర్చుకోలేని మల్తాన్ తెగ వాళ్ళు సుల్తాన్ తెగ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చేతబడి చేద్దామని నిర్ణయించుకున్నారు. సుల్తాన్ తెగ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళు సుల్తాన్ తెగ వాళ్ళందరూ పూజించే ఒక బంగారు నెక్లెస్ పై ఆ మంత్రాన్ని ప్రయోగించారు. ఈ నెక్లెస్ని సుల్తాన్ తెగ వాళ్ళందరూ పూజిస్తారు. పూజించిన వాళ్ళందరూ చావాలని కోరుకున్నారు మల్తాన్ తెగ. ఆ చచ్చిన వాళ్ళలో దొరికిందే ఈ స్కెలిటన్. ఇది సార్ జరిగింది. అప్పుడు మల్తాన్ తెగ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు పూజ చేయమని. అయితే నేను పట్టుకోవాల్సింది నిన్ను ఆ మల్తాన్ తెగ వాళ్ళని, అంతే కదా. నా కొడుక కదిలే ఉంటే నీ కుద్ద పగలు తిని చూరులు వస్తాను ఆయన చాడు. సార్ ఎంత చెప్పిన తర్వాత కూడా మీకు మల్తాన్ తెగ తప్పు చేసింది అనిపిస్తుందా? సుల్తాన్ తెగ అలా చేయబట్టే కదా సార్ మల్తాన్ తెగ ఇలా చేసింది. మీరు ఒకసారి ఆలోచించండి. అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే. సుల్తాన్ తెగ వాళ్ళు అలా చేయబట్టే కదా మల్తాన్ తెగ అలా చేసింది. నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి మీ మీదకి ఏగా కూడా వాలకుండా నేను చూస్తాను. మీరందరూ క్షేమంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, మీరు నేను మర్చిపోలేను. ఇది సార్ జరిగింది. సుల్తాన్ తెగ వాళ్ళు అలా చేయబట్టే కదా సార్ మల్తాన్ తెగ వాళ్ళు ప్రతీకారం తెచ్చుకుంది. నేను ఈ కేసులో మల్తాన్ తెగని ఎర్రిపోగుల విక్టిమ్లా చూపించాలనుకోవట్లేదు. కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు ఏ డెసిషన్ తీసుకుంటే దాంట్లో నేను వస్తాను. నన్ను తీసేయాలనుకున్నా మీ ఇష్టం, ఏదైనా చేయండి. హే ఆగయ్య, నువ్వు ఈ కేసుని సాల్వ్ చేయలేవనుకున్నాను. బాగా సాల్వ్ చేసి నేను ఆ మల్తాన్ తెగని తప్పుపట్టను, దాన్ని కేసులో పెట్టి వాళ్ళని అందరినీ చంపాను. కాబట్టి నువ్వు ఎలా చెప్తే అలాగే. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇలా మారుతారనుకోలేదు. చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్ ఇంకా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి.